బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న తీవ్ర అభ్యంతరాలు వినిపించనున్నారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని, డీపీఆర్ను పక్కన పెట్టాలని కూడా కోరుతుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీలో పార్టీలు కలిసి ఈ అంశంపై తమ అభ్యంతరాలు తెలియజేశారు. అయితే ప్రభుత్వం మరింత దృష్టి సారించి స్పష్టమైన చర్యల కోసం మళ్లీ ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో సైతం భేటీ కానున్నారు సీఎం ఉత్తమ్. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ కానున్నారు. అంతేకాకుండా పెట్టుబడులపై కీలక సమావేశంలో కూడా పాల్గొననున్నారు రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు కొద్దిసేపు క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కానీ ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి అనుమతులకు సంబంధించి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. దానికి సంబంధించి అనుమతులు ఇవ్వద్దు అనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. దానికి సంబంధించి కూడా కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాశారు. దాని ద్వారా తెలంగాణ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అనుమతులు అనేది ఇవ్వద్దు, ఇది చట్ట విరుద్ధం అనేది కూడా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కేంద్ర జలశక్తి శాఖకు 3 రోజుల క్రితమే లేఖ రాశారు. మరొకసారి డైరెక్ట్ గా కలిసి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత అధికారులు అటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ఉన్నత శాఖ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మరొకసారి కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామంటూ కూడా సిఆర్ పాటిల్ దీనిపై సమగ్రంగా దీనిపై విచారించిన తర్వాత అందరితో చర్చించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాం, ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగదు అనేది కూడా ప్రధానంగా తెలియజేస్తారు. కానీ ఏదైతే ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుందో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి దానికి సంబంధించి మాత్రం ఆపమని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రకటన కానీ క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగదు, ఇద్దరికి కూడా సమన్యాయం ఉంటుంది అనేది మాత్రమే అక్కడ సిఆర్ పాటిల్ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్న నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. భేటీ అయి తెలంగాణకు నష్టం జరగకుండా చూడాలి అనేది కూడా చెప్తున్నారు. నిన్న హైదరాబాద్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే బనకచెర్ల ప్రాజెక్టు నీటిని అటు ఏపీ ప్రభుత్వం దానికి ఉపయోగపడే విధంగా కూడా అప్పుడు బనకచెర్ల జరుగుతోంది అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గత ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు కూడా చేసిన తప్పిదాలను నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాకు వివరించారు. తెలంగాణ ప్రజానీకానికి తెలిసే విధంగా కూడా నిన్నంతా కూడా వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరొకసారి ఫిర్యాదు చేయనున్నారు ఏపీ ప్రభుత్వంపై కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం జరగబోతుంది, తెలంగాణ రైతాంగానికి ఎంత నష్టం జరగబోతుంది అనే అంశాలను కూడా ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకువెళ్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఇటు ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక టోనీ బ్లెయిర్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అంటే
టోనీ బ్లేయర్ కు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కీలకంగా పనిచేస్తున్నాయి. దానికి సంబంధించి పలు ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన కీలక అంశాలపైన ఇటు తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై టోనీ బ్లేయర్ తో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ కానున్నారు. అంటే ఉదయమే రాగానే 10 గంటలకు వచ్చిన తర్వాత 11 గంటల సమయంలో టోనీ బ్లేయర్ తో సమావేశం అవుతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. టోనీ బ్లేయర్ తో సమావేశమై తెలంగాణలో అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా టోనీ బ్లేయర్ తో సమావేశం కానున్నారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రేపు కూడా ఢిల్లీలో ఉండనున్న నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రులు కూడా కలిసి గతంలో ఏ విధంగా అయితే కలిసి తెలంగాణకు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ ఇతర బకాయిలు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వారికి వినతి పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ.